హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈరోజు వీడియో అయితే క్లీనింగ్ రొటీన్ ఉంటుందండి. అయితే అయిపోయింది, ఫుల్ టీవీ యూనిట్ మొత్తం అయితే డస్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఈరోజు మా హనీకి అయితే అంగన్వాడీ పంపించిన తర్వాత ఇంకైతే డస్ట్ క్లీన్ చేసేద్దామని చెప్పి అయితే నేను ఇంక వీడియో అయితే తీయడం జరిగిందండి. ఇంకా నేనైతే మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను. మొత్తం అన్నీ సామాన్లన్నీ కిందన పెట్టేసి ఇంకా డస్ట్ మొత్తం క్లీన్ చేసి ఇంకా ఎక్కడవక్కడే మరి సరిదేసుకున్నాను. ఫోటో ఫ్రేమ్స్ అనగా ఏ టు జెడ్, ఇంకా కప్స్ అటిని చూడండి వైట్ కదా, ఇంకా అది డస్ట్ మొత్తం క్లీన్ చేసుకుని చాలా ఎప్పుడెప్పుడు రేర్గా యూస్ చేసిన కప్స్ ఇవన్నీ. అసలు నేనైతే చాలా ఎక్కువ యూస్ చేయను, చాలా ఇంపార్టెంట్ అని యూస్ చేయాలని చెప్పి యూస్ చేస్తేనే మాత్రం తీస్తాము. ఇంకా అప్పుడైతే అలాగా వాష్ చేస్తాను. ఇంకా అది చూడండి, ఇంకా మొత్తం అయితే క్లీన్ చేయాలి. ఇంకో కాంబ్స్ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ అయితే తర్వాత అయితే కడగాలని చెప్పి ఇంక నేనైతే ఈ పక్కన పెట్టేశాను. ఇంక అందులో ఎట్లేదు. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఇంకెక్కడక్కడే మరి నీట్గా సరిదీశాను. మీకు వీడియో ముందు స్టార్ట్ చేసిన ముందు అండ్ తర్వాత డిఫరెన్స్ ఏం కనిపించదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగానే నీట్గానే సర్దుకుంటాను. ఓన్లీ డస్ట్ అయితే కొద్దిగా ఎక్కువైందని చెప్పి మొత్తం తీసాను. క్లీన్ చేసుకుంటున్నాను. ఇది చూసారు కదా, డస్ట్ అయితే ఎలా క్లీన్ చేస్తున్నానో మొత్తం అంతా ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడిసే. కొద్దిగా ధూళి టైప్ ఉన్నదని చెప్పి ఇంకా అలా తుడిసేసి ఎక్కడక్కడ ఇంకా అలా పెడుతున్నాను. మరి తీసి ఇంకా అవి కూడా బాగా అయితే తుడిసేసి మరి ఎక్కడక్కడ పెట్టేసాను. ఇలాగైతే నేనైతే క్లీన్ చేస్తానండి. ఇంకా ఎప్పుడు నాకు ఎక్కువ ఏదైనా డస్ట్ అయితే కనిపించింది అనుకో, ఇంకా నేనైతే ఇలాగే క్లీన్ చేసేస్తాను. బేగా క్లీన్ చేసేస్తే మనకి చాలా ఎక్కువ మరి పని అవ్వదని చెప్పి నేను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా టీవీ యూనిట్ మొత్తం క్లీన్ చేసేసరికి ఇంకా ఫ్యాన్ కూడా చాలా డస్ట్గా ఉన్నది. ఇంకా అది కూడా అయితే పొట్లు ఫుల్ దులిపేసుకుందామని చెప్పి అది కూడా అయితే ఫుల్ పొట్లు అయితే తులిపేసుకున్నాను.
ఫుల్ ఇంకా మంచం మీద ఇవన్నీ ఇంకా మొత్తం టీవీ యూనిట్ ఫ్యాన్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మొత్తం ధూళి ఇవన్నీ పడిపోయింది కాబట్టి ఇంక మొత్తం అన్నీ దులిపేసి బాగా అయితే ఇంకా జాడు అయితే కొట్టేశాను. బాగా తుడిసేసుకున్న తర్వాత చూడండి ఎంత కచ్చడ వచ్చిందో. ఇంకా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను, అయినా సరే చూడండి. చూడండి ఇంక ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ యూనిట్ క్లీన్ చేసేసిన తర్వాత ఎంత క్లీన్గా ఉన్నదో చూడండి మీరే. చాలా నీట్గా అయితే నేను మొత్తం టీవీకి కూడా క్లీన్గా తుడిసేసాను మొత్తం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో నాకు ఇలా నీట్గా ఉంటే మాత్రం చాలా ఇష్టం. నేను ఎంతవరకు అయితే ట్రై చేస్తాను ఇల్లు అయితే నీట్గా ఉండడం. మంచము ఇవన్నీ దుప్పట్లన్నీ బాగా అరిసేసి బాగా అయితే జాడు అయితే కొట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేద్దామని చెప్పి ఫ్రిడ్జ్కి కూడా ఇంకా అలాగే కొద్దిగా మనం సాసెస్ ఇవన్నీ ఇంకా మిల్క్ ప్యాకెట్లు ఇవన్నీ పెడతాం కదా, ఇంకా వాటివి కర్డ్ ఇవన్నీ పెడతాం కదా, వాటి కొద్దిగా ఉంటే ఇంకా క్లీన్ చేసేద్దాంలే అని చెప్పి అవన్నీ అయితే ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ సామాన్లన్నీ తీసి అయితే కిందన పెట్టేస్తున్నాను. ఇంకా మా హనీ రావడానికి అయితే ఇంకొక గంట టైం ఉన్నది. సో అప్పుడు లోపు ఇంకా ఆడ ఉంటే మాత్రం ఎలాగా నాకైతే చేయడానికి ఇవ్వడు ఈ పనులని చెప్పి ఇంకా నేనైతే చూడండి అన్నీ తీసేసి కిందనైతే పెట్టేస్తున్నాను. నా ఫ్రిడ్జ్ మొత్తం ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేసేస్తాను. ఎక్కువ ఫుడ్ స్టోర్ చేసేటడం అలాంటివన్నీ ఉండవు. ప్యాకెట్ ఫుడ్స్ చాలా ఎక్కువ తెచ్చుకోము. అయితే ఇంకా అది మొత్తం అన్నీ తీసేసి నీట్గా అయితే నాకు ఎక్కువ ఫ్రిడ్జ్ అంతా ఎక్కువ వండి సామాన్లు అలాగట్టు నేను చాలా తక్కువ యూస్ చేస్తామండి. ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టడం అయితే నేను ఇష్టపడను. చాలా ఇంక ఇవి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అని చెప్పి అలాంటి ఐటమ్సే పెడతాను, ఎక్కువ అయితే పెట్టను. ఇంకా చూడండి అన్నీ తీసేసాను. ఇంకా నీట్గా అయితే ఫుల్ బాగా ఎక్కడ కిందన ఎక్కువ డబల్ పని చేయకుండా మొత్తం నీట్గా అయితే ఫస్ట్ స్క్రబ్బర్ తోటి లైట్గా ఇంకా విమ్ లిక్విడ్ తోటి మొత్తం నీళ్ళు వేసి తుడిసేస్తున్నాను. కిందనటి మనం తింటూ ఉంటాం ఏవైనా అలా పెట్టేస్తే ఇంకా కిందన అలా ఉండిపోయి నాకు అదే ఇంకొక ఫ్రిడ్జ్లోంచి ఇంకా కొద్ది రోజులు ఉంటే ఒక స్మెల్ లాగా వచ్చేస్తుంది. అవన్నీ ఇంకా రాకుండా ఉండాలంటే మనం ముందుగానే నీట్గా పెట్టుకోవాలి. అందు గురించి చాలామంది నేను చూసాను ఫ్రిడ్జ్లో ఏ పడితే అవన్నీ ఫుల్గా ఎడతనే ఉంటారు, బయట నుంచి తెస్తారు ఇంక ఫ్రిడ్జ్లో తోసేస్తారు. నాకు అలాగ అస్సలు ఏవి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే నాకైతే ఇష్టం లేదండి. ఫ్రిడ్జ్లో ఉండేవి ఎక్కువ యూస్ చేయాలని కూడా నాకు ఇష్టం ఉండదు. ఎంత అయితే అంత తక్కువ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఇంక ఈరోజు అయితే ఏం లేవు, ఉన్నప్పుడు అయితే చూపిస్తానులేండి. ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాము, ఎప్పటికప్పుడే వండేసుకుంటాం కాబట్టి మాకు అలా ఇంకా ముందుగా స్టోరేజ్ అలా పెట్టుకోము. సో అలా ఇంకా అందులో అన్నీ మొత్తం అన్నీ తోమేసి ఇంకా బాగా నీట్గా అయితే తోమేసి ఇంకా అన్నీ అయితే ఎండ అయితే బాగా కాస్తుంది, ఇంకా ఎండలో వేసేద్దామని అనుకొని మొత్తం అన్నీ అయితే నీట్గా అయితే తోమేస్తున్నాను. ఇంకా మొత్తం కవర్లు మనం
ఎగ్ పెట్టుకున్నవి, ఇంకా ఐస్ పెట్టుకున్నవి, ఇంకా ఏ టు జెడ్ అన్నీ తోమేస్తున్నాను. ఇలాంటివి ఇంకా ఎన్నో వీడియో చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి కొద్దిగా. నేను ఇంకా మోటివేషన్గా ఫీల్ అవుతాను. నేనైతే ఇప్పటికి వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేదు. సో మీరు కానీ ఈ వీడియోకి కనుక ఎక్కువ అయితే కొద్దిగా చూసి సపోర్ట్ చేసి లైక్ చేస్తే కనుక ఇంకా కొంతమందికి అయితే పుష్ అయితే అవుతుంది. సో ప్లీజ్ మీకు కొద్దిగా సపోర్ట్ అయితే చెయ్యండి. ఇలాంటివి మరి ఇంకా ఎన్నో వీడియోస్ అయితే నేను చెయ్యాలంటే మీరు నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఫీల్ అవుతే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. సో నేను ట్రై చేస్తున్నాను, కానీ నేను ఎలాంటివి నచ్చుతాయి ఏంటి కొత్తగా ఏం చేయగలనని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. ఇంకా ఎండ అయితే బాగా కాస్తుందని చెప్పి ఇంకా అన్నీ ఎండలో వేసేసి నేనైతే ఇంకా హనీకి తీసుకురావడానికి అయితే ఇంకా అంగన్వాడీకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అవి తోమినప్పుడే నేను ఇంకా కాంబు ఇవన్నీ కూడా బాగా అయితే నీట్గా తోమేసి ఇంకా అయితే పెట్టేశాను. ఇంకా యూనిట్ క్లీన్ చేశాను కదా, టీవీ యూనిట్ మొత్తం. ఇంకా ఇవి చాలా డస్ట్గా ఉన్నాయి చాలా అని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి మా హనీ అయితే వచ్చాడు. ఇంకా వాడికైతే అలవాటు ఫ్రిడ్జ్ ఇప్పడం. ఇంకా చూడండి ఫ్రిడ్జ్లో అప్పటికి నేను ఇంకా ఏమీ పెట్టలేదు, వాడైతే వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎక్కడక్కడ నీట్గా అయితే పెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ వాష్ చేసి ఎక్కడక్కడ అయితే నీట్గా పెట్టేశాను. ఫ్రిడ్జ్లో అయితే ఏం కూరగాయలు ఇంకేం లేవండి. చూడండి ఇంకెంతో సింపుల్ అండ్ నీట్గా అయితే నేను ఇలాగే పెట్టుకుంటాను. మా చెట్లో జామకాయలు చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి కదా. ఇంకో మా హనీకి అయితే చాలా ఫేవరెట్ అండి, చాలా అంటే చాలా. ఇంకో చూడండి వచ్చాడు, చూసాడు, ఇంక జామకాయలు అయితే అడుగుతున్నాడు. ఇంకా అలాగా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా నేనైతే హనీ అయితే ఇంకా పడుకోలేదని చెప్పి నేనైతే ఇంకా బట్టలు అయితే ఆరేసాను కాబట్టి అవన్నీ అయితే తీసేసి ఇంకా చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. మా ఇక్కడైతే మాత్రం క్లైమేట్ ఎప్పుడు మారిపోతుందో తెలియదు. ఈరోజైతే బాగా ఉన్నది, ఎండ కాస్తుంది చూడండి. ఇంకోండి మా చెట్లో బంతిపూలు చూస్తారు కదా, ఎంత బాగున్నాయి కదా. వీటిలన్నీ మా అత్తే చూసుకుంటుందండి. బంతిపూలు ఇవన్నీ మా అత్తే, దానికి వేటి వెయ్యాలా అన్నీ మా అత్తే చూసుకుంటుంది. ఇంకో చూడండి ఎంత బాగా పడ్డగా, రెయిన్ బాగా వర్షం అయితే పడింది. ఇంకా మా అత్త ఇంకా చెట్లకి మొక్కలకి మొత్తం నీళ్ళు అయితే బాగా ఉంటాయి. మనం ఎంత వేసినా వర్షం పడి నీరు ఆ మొక్కలకి చాలా బాగుంటుంది కదండి. సో ఇక్కడ చూడండి మందార పువ్వులు ఇవన్నీ. ఈ పువ్వు చూసారా, ఏం పేరో నాకు తెలియదు, కానీ ఇదైతే ఇంకా మనం దేవుడికైతే పెట్టంలేండి, కానీ అలా చాలా బాగుందని చెప్పి నేనైతే తీసాను. ఇంకా తర్వాత అయితే నేను కొంచెంసేపు పడుకున్నాను. ఇంక ఇదైతే ఈవినింగ్ వీడియో. మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంది కదా, న్యాచురల్గా ఎంత బాగుంటుంది అంతే. ఇంకా అలా వేడిగా అయితే టీ అయితే పెట్టేస్తాను ఇంకా అత్తయ్యకి. నేనైతే టీ తాగనులేండి, మా ఇంట్లో చాలా లిమిటెడ్గానే చేస్తుంటాము. ఎక్కువ ప్రిఫర్ చేయము. మా అత్త వాళ్ళు 2 times తాగుతారు, ఇంకా మేమైతే ఎక్కువ తాగంలేండి. నేనైతే అసలు ఎప్పుడూ చాలా అలవాట్లేదు. ఇంకా అలాగైతే టీ పెట్టేసి ఇంకా ఇక్కడైతే మా హనీకి ఇంకా అలా లైట్గా ఒక శనగపిండి ఇంకా గోధుమ పిండి కలిపి లైట్గా అందులో ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంకా ఇలా అట్లా అయితే వేస్తున్నాను. చాలా ఫేవరెట్. ఇంకా అలా ఈవినింగ్ స్నాక్ లాగా ఇంకా అలాగైతే చేస్తాను. ఇది ఇంకా డిన్నర్లో అయితే చేపల పులుసు అండి. చేపల పులుసు ఇంకా ఫ్రై కూడా చేసాం కొద్దిగా చేపలు అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.